అటు సౌత్ కొరియాలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. 6వ రోజు పర్యటనలో భాగంగా ఇవాళ వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన ఆయన పెట్టుబడుల గురించి చర్చించారు. కొరియా ఆటో ఇండస్ట్రీ కోఆపరేషన్ ఏజెన్సీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు లోకేష్. గృహోపకరణాలు, నీరు, గాలి శుద్ధి పరికరాల సంస్థ కుకు ఎలక్ట్రానిక్స్ ఓవర్సీస్ సేల్స్ అండ్ మార్కెటింగ్ హెచ్ఓడి చోహన్ చుల్, ఆసియా రీజియన్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ శ్రీ సిటీలోని గృహోపకరణాల క్లస్టర్లో అంబర్, ఈపాక్ డ్యూరబుల్, డైకిన్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ మొదలైనవి సంస్థలు ఉన్నాయని, అక్కడ నుంచి ఆగ్నేయ మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతి చేయడం సులభతరమని వారికి వివరించారు. ఈ అనుకూలతల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీ లేదా తిరుపతిలో గృహోపకరణాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. కుకు ఎలక్ట్రానిక్స్ హెచ్ఓడి మాట్లాడుతూ తమ సంస్థ 40కి పైగా దేశాలకు గృహోపకరణాలను ఎగుమతి చేస్తోందని తెలిపారు. గత 8 ఏళ్లుగా భారత మార్కెట్లో రైస్ కుక్కర్లు, ఎయిర్ ప్యూరిఫైయర్లను విక్రయిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలిస్తామని చెప్పారు కుకు ఎలక్ట్రానిక్స్ ప్రతినిధి. ఇక అటు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల తయారీలో పేరెన్నికగన్న షిన్ హ్యూప్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ టేహూ కిమ్తో మంత్రి నారా లోకేష్ సియోల్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షిన్ హ్యూప్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీకి ఏపీని గమ్యస్థానంగా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. నాయుడుపేట వద్ద అభివృద్ధి చేసిన పీసీబీ ఎకోసిస్టమ్ వద్ద షిర్మా, జెట్వర్క్, ఎపిటోమ్, సిప్సా టెక్ అనే 4 కంపెనీలు తయారు యూనిట్లు ఏర్పాటుకు ముందుకు వచ్చాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎండ్ టు ఎండ్ పీసీబీ క్లస్టర్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు.